ఆకు పాకు కరివేపాకు ఆటలో పండు అరటి పండు అన్నట్టు చివరికి ఉత్తరాంధ్రం నచ్చేట ముంచాడు. అయినా జగనన్నకు ఇంట్లో ఉన్నోళ్ళ మీదే పేముండదు, ఇక ఉత్తరాంధ్ర అని పేదల మీదని ఎట్ట ఉంటది చెప్పండి. అంతా ఉత్తి డ్రామాలు. కేవలం విశాఖపట్నం మీద పడి దోసుగొట్టాకే పరిపాలన రాజధాని ఉత్తరాంధ్ర మీద ప్రేమ అని అప్పట్లో ప్రకటనలు చేశారు తప్ప అన్నకి ఎక్కడి ప్రేమ ఎక్కడి అనుబంధం. కనతలికి కూడెట్టాడు గాని పినతలికి బంగారు గాజులు చేయిస్తాడా చెప్పండి. జగనన్న గొట్టల ముందు కూకొని అమరావతి ఎందుకు దండగా మా గొప్పగా మావిగా ఉండగా అని చిలక పలుకులు పలికాక ఉత్తరాంధ్ర ప్రజలు నోరేళ్లు పెట్టారు. వారిని ఇట్ట ప్లేట్ బీరాయించాడేటి పెద్ద మనిషి. ఏపీకి ఉత్తరాంధ్ర ప్యానం విశాఖపట్నం రాజధాని అని బిల్డప్లు ఇచ్చి ఇప్పుడు తీరా ఇట్ట మాట మారుతాడా అని విశాఖపట్నం ప్రజలు జగనన్నను వింత మడిసిలో చూస్తున్నారు. అబ్బో నమ్మించి గొంతుకొచ్చే రకం అంటూ మాట్లాడేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగనన్న విశాఖపట్నం మీద చూపించిన ప్రేమ సావుతి ప్రేమే అని ఇప్పుడు బాధపడిపోతున్నారు జనం. జగనన్నను ఓడించినా సరే ఇన్నాళ్ళు అయ్యో ఆయన గోరు మా మీద చాలా ప్రేమ చూపించారని విశాఖపట్నం ప్రజల్లో ఏదో ఓ మూలన చిన్న అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ మాట్లాడిన ప్లాన్ బి మాటలు విని మావిగానన్న సంబరపడుతూ చెప్పిన మాటలు విని ఉత్తరాంధ్ర ప్రజలు గుండె పగిలిపోనది. మనసులో ఇంత కుతంత్రం ఎట్టుకొని కుట్రలు ఎట్టుకొని ఎంత డ్రామా చేశాడు అని వాళ్ళు తిట్టి తిట్టకుండా తిడుతున్నారు. మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలోంచి వీ తీసుకోండి, గుంటూరులోంచి గన్ను తీసుకోండి, మావిగానని పేరెట్టండి అని జగనన్న చెప్పేసరికి మైండ్ బ్లాకింగ్ అయిపోయినది జనాలకు. అసలు మరో పెద్ద విషయం ఏంటంటే ఏపీకి రాజధాని అనేదే ఉండొద్దు అంటున్నాడు జగనన్న. అదేటయ్యా అని అంటే రాజ్యాంగంలో లేదంటున్నాడు. అప్పట్లో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాడు. ఆనక అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో ఆటలాడాడు. గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలకు నరకం చూపించాడు. అట్టా 3 రాజధానుల పేరుతో విశాఖపట్నానికి దగ్గరవ్వాలని చూశాడు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు మొదటి నుంచి జగనన్న మీద అనుమానమే. వాళ్ళు నమ్మలేదు. అటు రాజధానిని తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో ఎట్టాడని రాయలసీమ ప్రజలు సైతం జగనన్న మీద చిరుబుర్లాడారు. హైకోర్టు సీమలో ఎట్టి పరిపాలన విశాఖపట్నం నుంచి చేస్తానన్నాడు జగనన్న. ఏటైనా కోర్టు పని పడితే సిక్కోలు ప్రజలు కాళ్ళు ఈడ్చుకుంటూ సీమకెళ్ళేట్టు చేద్దామని చూశాడు. అందుకే ఈడ్చుకొట్టారు. 11 సీట్లు ఇచ్చి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇక ఇప్పుడేటయ్యా అని అంటే మావిగానంటూ ప్రజలకు మండిపోయేట్టు చేస్తున్నాడు. విశాఖపట్నం పరిపాలన రాజధాని డ్రామాలాడి అక్కడ భూములన్నీ కబ్జా చేశారు. చివరికి సముద్ర తీరాన్ని కూడా వదిలేకుండా కబ్జా చేశారు. ఇప్పుడు మావిగన్ పేరుతో మరో డ్రామా మొదలెట్టాడు. అంతా చూస్తుంటే మాత్రం జగనన్నకి ఈసారి 11 సీట్లు కూడా రావడం కట్టమే అనిపిస్తోంది.